ఆల్ ఆఫ్ యూ ప్రైజ్ ది లార్డ్. జాన్ పాల్ అనే వ్యక్తి చెత్త సాక్ష్యాలు అనే టైటిల్ పెట్టి ఒక వీడియో పెట్టడం జరిగింది. సాక్ష్యాలు చెత్తవి కావు. చాలా గొప్ప గొప్ప సాక్ష్యం కలిగినటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. దేవునికి అసాధ్యమైనది ఏదీయూ లేదు. దేవుడు అంతటి అసమర్థుడు కాదు. గొప్ప గొప్ప సాక్ష్యాలు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి చెత్త సాక్ష్యాలను పెట్టి క్రైస్తవులందరినీ దాంట్లో చెప్పి, అంటే క్రైస్తవులందరి మీద దూషించి, అందుకే నేను కొన్నిసార్లు అనుకుంటుంటాను, ఈ జాన్ పాల్ బ్రదరు కరుణాకర్ 2.0 వర్షన్ అన్నట్టుగా ఎంతసేపు తిట్టడమే ఇతని పని, ఎంతసేపు నోటికొచ్చినట్లుగా ఇతరులను దూషించడం ఇతని పని. మళ్ళీ ఇతను గర్విష్టి మనిషిగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది నువ్వు జాన్ పాల్‌కే వాక్యం చెప్పే గొప్పవాడివా అంటారు. సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి. ఎందుకంటే దుష్టుడైనటువంటి అపవాది కూడా తనంతట జ్ఞానం తానంత జ్ఞానం కలిగిన వారు ఎవరు లేరు అనుకున్నందుకు దేవుడు అసహించుకున్నాడు. ఈరోజు జాన్ పాలు విర్రవీగి ఫాలోవర్స్ కోసం, పబ్లిసిటీ కోసం ఈరోజు చెత్త సాక్ష్యాలు అనే టైటిల్ పెట్టి, వాస్తవానికి చెప్పినటువంటి సాక్ష్యాలు చెప్పినటువంటి వ్యక్తులేమి గొప్పోలు అనేది కాదు నా తాత్పర్యం. కానీ అలాంటి వారిని తీసుకొచ్చి మరి క్రైస్తవ్యం ఈ రకంగా ఇంకా చెడ్డది అని సమాజంలో చూపించడానికి చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకనంటే ప్రియ సహోదరులారా, ఇలాంటి జాన్ పాల్ లాంటి వాళ్ళ వల్ల ఈరోజు క్రైస్తవ్యము మరింత చెడ్డదిగా సమాజంలోనికి వెళ్తుంది. నిజంగా ఈరోజు క్రైస్తవులే ఇలాంటి వారా అన్నట్టుగా ఇతను చూపిస్తున్నాడు. మీరు గమనించారో గమనించలేదో, చాలామంది ఇంతకంటే ఘోరాతి ఘోరంగా సాక్ష్యాలు లేనటువంటి వ్యక్తిత్వాలు కలిగిన వారు చాలా చాలా మనుషులలో ఉన్నారు, లేరా? కానీ ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్నవారిని బయటికి తీసుకొచ్చి, క్రైస్తవులు ఈ రకంగా ఉన్నారు అని సమాజంలో ఇంకా చెడ్డగా చూపించే విధానం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దీనిని మీరు ఒకసారి ఆలోచించాలి. కాబట్టి జాన్ పాల్ లాంటి వాళ్ళ విషయంలో ప్రియ సహోదరులారా మీరు చాలా జాగ్రత్త కలిగి ఉండండి అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ్యాన్ని లేకుంటే క్రీస్తులో ఉన్నవారిని బలపరచాలి, ధైర్యపరచాలి, విశ్వాసంలో స్థిరపరిచే ప్రయత్నం చేయాలి తప్ప ఈరోజు క్రైస్తవ్యాన్ని ఇంకా 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 పాతాళానికి తొక్కే ప్రయత్నం ఏదైతే ఉందో ఇలాంటి వారి విషయంలో మీరు బహు జాగ్రత్త కలిగి ఉంటారని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను.